Hello, good morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం పౌరుషం సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం సీమ పౌరుషం మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా. అది లెటర్ మీద సంతకం కోసం, ఇది BBC. ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య సంధ్య సంధ్య, అరే కొండముచ్చు, అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తాం. సంధ్య రా 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 రా, ఇంటర్వ్యూ చేస్తారంట. చెప్తా. ఏం డాడీ, పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన వాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో, నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతాను తెలుసా? నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్, నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవాల్సిన ఒక బిగ్ యు ఆర్. సంధి గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను పాప ఉత్తునే BBC ఛానల్ ఆట ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడ ఏం జరగలేదు. అబ్బే ఈ టైకి ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు ఏం చెప్పదు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్. సంధ్య గారు, ఏయ్ సంధ్య ఆగు. ఏయ్ సిడి సిడి. కొండముచ్చంటావా? ఆగు. నిద్ర మగవా నేను? డాడీ సారీ. సావడానికి వచ్చావా? లేదు, సాధించడానికి వచ్చా. వీడానా? ఏయ్, ఆ సీడీ ఇచ్చేయ్. ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను. మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే మా డాడీకి చెప్తాను. అలా చుంచు మగం. ఎవరు చెప్పుకుని చెప్పుకోబా. ఏంటి సాధించేది? అమ్మాయినా? లవ్వా? ఏయ్, దిమాకుండే మాడుతున్నావా? అది కదనా, ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పనన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగే వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం, అసైన్మెంట్లు మీద అసైన్మెంట్లు చేసి BBCకి వెళ్ళడం, అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం. అన్నా లవ్ గివ్వు పనికి మాల వాళ్ళు గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వాళ్ళంటూ చేసే పని, మనం కాదు. బాగా మాట్లాడాడ్రా. అవునన్నా, వీళ్ళు సానా పవర్ ఉండదు. కొడతనే కాదు, మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు. నీ పేరేంది? బంగారం. బంగారం. ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నోడు ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయి వద్దన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు. వద్దు, బడితీరా. కొట్టడం పూర్తి అయితే ఏంది? నువ్వు కొట్టడం పూర్తి అయితే ఇప్పుడు అయ్యింది. పదండి.